హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివెంటార్ 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి వెళ్ళే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న మనవి. లైఫ్ అనేది చాలా చిన్నదండి. అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంటాయి, వెళ్తుంటాయి. దాని గురించి ఎక్కువ కోపం కానీ టెన్షన్ కానీ తీసుకోకండి. ఏదో ఒక రోజు మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, అది మనకు మంచి తెచ్చి పెడుతుంది. వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ మీకు పంపుతున్న లవ్ మెసేజ్. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, అది కాంటాక్ట్లు ఉన్నా, నో కాంటాక్ట్లు ఉన్నా, లేదంటే లెస్ కాంటాక్ట్ ఉన్నా సరే, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. నేను అనుకోలేదు నువ్వే నా ప్రపంచం అని. నేను నీకు గుర్తున్నానా, నేను నీకు గుర్తు వస్తున్నానా? నీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నాను, బట్ నా వల్ల కావట్లేదు. నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావని భయం వేస్తుంది. ఈ కార్డ్స్ తీస్తానండి నేను. నువ్వు రోజు రోజుకు అందంగా తయారవుతున్నావు. నువ్వు చాలా మారిపోయావు. ఫస్ట్ దీనికి నేను క్లారిఫికేషన్ కార్డ్స్ మన టారో డెక్ నుండి తీస్తానండి. ఎందుకు ఇలా అంటున్నారని ఈ కార్డ్స్, ఈ మెసేజ్ చూస్తే కనుక చాలామంది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నేను అనుకోలేదు నువ్వు నా ప్రపంచం అని. చాలామందికి దీని మెసేజ్ అర్థం ఏంటి అంటే కనుక, మీరు చాలామంది దూరం అయి ఉంటారు, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. అప్పుడు మీ విలువ తెలిసొచ్చింది. అంటే మీరు లేకుండా నేను బ్రతకగలను అని చెప్పేసి మీ పర్సన్ అనుకున్నారండి. కాకపోతే మీరు తన ప్రపంచమే తను మీరుగా మారిపోయారంట. ఎందుకు అలా అంటున్నారు? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్ యొక్క పర్సన్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, చాలామంది ఏంటి అంటే కనుక మీ మధ్య వేరే వాళ్ళ వల్ల గొడవలు జరిగాయండి. అది ఫ్యామిలీ కావచ్చు, లేదు అంటే మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా కావచ్చు. దానివల్ల ఏంటి అంటే మీరిద్దరు కలిసి ఉండడం చాలామందికి ఇష్టం లేకపోవచ్చు. దానివల్ల మీ మధ్య గొడవలు జరిగాయి. దానివల్ల మీరు చాలామంది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో వెళ్ళారు. కాకపోతే ఏంటి అంటే మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. మీరు చూస్తున్న వాళ్ళు జెంట్సే కావచ్చు, లేడీసే కావచ్చు. కొంతమంది ఇందులో సింగిల్ పేరెంట్స్ కనబడుతున్నారు. మీరేంటి అంటే కనుక అన్నీ ఉన్న అనిమని ఉండే పర్సన్ అండి. మీ ఫ్యామిలీని చూస్తూ, మీ పిల్లల్ని చూసుకుంటూ, జాబ్ చూసుకుంటూ, మీ కెరీర్, ప్రతి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో మీకు బాగా తెలుసండి. మీ మనస్తత్వం ఎలా ఉంది అంటే కనుక ఒకరిని నొప్పించే మనస్తత్వంలా నాకైతే కనబడతలేదండి. వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఇలాంటి మనిషిని నేను వదులుకున్నానా. మీకు మీ క్యారెక్టర్ వైజ్గా కానీ, అందం వైజ్గా కానీ, మీ గుణం ఏది చూసినా కూడా మీకు వంకబట్టేలా లేదు ఇక్కడ. వాళ్ళు ఏమనుకున్నారంటే మీ నుండి చాలామంది గొడవలు జరిగి మీ మధ్య మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత నేను ఉండగలుగుతా, ఏ విధంగానైనా మిమ్మల్ని మర్చిపోగలుగుతా అని చెప్పేసి అనుకున్నారు. కానీ మిమ్మల్ని మర్చిపోవడం వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకని మెసేజ్ ఏం పెట్టారు అంటే కనుక, మీరు నా ప్రపంచం అవుతారని నేను అనుకోలేదు. నేను నీకు గుర్తు వస్తున్నానా, నేను నీకు గుర్తున్నానా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఎందుకు ఇలా అంటున్నారు? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, టెన్ ఆఫ్ హ్యాండ్స్. ఓ మై గాడ్, చూడండి కార్డ్స్ ఎలా వచ్చాయో. ఎయిట్ ఆఫ్ కప్స్. కొంతమంది మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఫ్యామిలీ, లేదా తనకున్న బాధ్యతలు కావచ్చు. ఎలాంటి బాధ్యతలు అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయినా వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నాయండి. అది లేడీసే కానీ జెంట్సే కానీ, అది వాళ్ళు 100% వాటిని నెరవేర్చవలసిన అవసరం వాళ్ళకు ఉంది. మేబీ ఒకవేళ మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర మ్యారీడ్ అయి ఉంటే కనుక అక్కడ తన ఫ్యామిలీ కానీ లేదా వాళ్ళ పిల్లలు అలా ఉంటే కనుక
అది 100% అక్కడ నెరవేర్చవలసిన బాధ్యత తనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఒకవేళ మీ పెళ్ళి మీరు అన్మ్యారీడ్ అయితే కనుక మీ మ్యారేజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేక మీరు వీళ్ళని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడం వల్ల తన బాధ్యత అక్కడ కూడా ఉంది, దానివల్ల కూడా మీకు దూరం అయ్యారు. సో ప్రజెంట్ అయితే మీకు జరిగిన గొడవలు కానీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుండి వాళ్ళు హీల్ కావడానికి ప్రయత్నిస్తున్నారండి ప్రజెంట్ మీకోసం. సో నాకు తెలిసి చిన్న మాట కాస్త గొడవ పెద్దగా జరిగి మీరైతే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో వెళ్ళినట్టు చాలామంది ఇది నాకు కనబడుతుంది. మీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నాను, బట్ నా వల్ల కావట్లేదు. సో వాళ్ళు కొంతమంది ఫిజికల్గా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయానుగా మెంటల్గా మీ నుండి మూవ్ ఆన్ కావలేకపోవట్లేదు అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ గొడవడడం, మళ్ళీ వెళ్ళడం. సో చాలా మందికి రొటేట్ అవుతుంది ఇదే విధంగా. సో వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, గొడవడుతున్నారు. లేదా ఒకవేళ వాళ్ళు ఫిజికల్గా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి దూరంగా ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ముడిచిపోలేకపోతున్నారు. సో చూడండి ఇక్కడ కార్డు కూడా ఎలా వచ్చిందో, 4 of Cups. మిమ్మల్ని 100% రిజెక్ట్ చేశారు. సో దానికి కూడా బాధపడుతున్నారు, లేదా మీరు వాళ్ళని రిజెక్ట్ చేశారు. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు. ఆ బ్లాక్ నుండి బయటకు రావచ్చు, కాకపోతే కొంతమందికి ఈగో యాటిట్యూడ్ వల్ల కూడా దాని నుండి బయటకు రావడానికి ట్రై చేయట్లేదు. సో ఇప్పుడైతే చాలామంది 100% నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ కార్డ్స్ అన్నీ అదే విధంగా వస్తున్నాయి. సో వాళ్ళైతే ఆ విధంగా అనుకుంటున్నారండి, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావని భయం వేస్తుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఈ మాట ఎందుకు అంటున్నారు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్. చూడండి 8 of Wands. ఇక్కడ ఏంటి అంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుందండి. తన లైఫ్లో ఎవరో ఒక లేడీ ఫిగర్ అయితే నాకు కనబడుతున్నారు. ఆ లేడీ ఫిగర్ వల్ల తను మీ దగ్గరికి రాలేకపోయారన్నట్టు కూడా కొంతమంది ఈ విషయంలో నాకు అర్థమవుతుంది. ఒకవేళ వచ్చా కూడా మీ పర్సన్ని వాళ్ళు తన కంట్రోల్లో పెట్టుకున్నారు. మీ దగ్గరికి రావడానికి వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఒకవేళ వచ్చినా మీరు ఊరుకునేటట్టు కూడా లేరు. సో మీరేంటి అంటే కనుక ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మీ కెరీర్ గురించి మీరు చూస్తున్నారు తప్ప మీరు ప్రజెంట్ ఎవరి గురించి ఆలోచించే పరిస్థితి లేదని నాకు అనిపించట్లేదు. మేబీ మీ మైండ్లో మొత్తం మీ పర్సన్ నిండి ఉన్నా కూడా తనకు చూపించట్లేదు. మీరు ఏంటంటే మీరు లేకుండా నేను ఉండలేను అన్న పరిస్థితిని అయితే మీరు అక్కడ చూపించట్లేదు. వాళ్ళకి అదే కొద్దిగా కింద మీద అని అనిపిస్తుందండి వాళ్ళకి. సో మీతోనైతే న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కాల్ ఆర్ మెసేజ్ మీ నుండి వస్తుందేమో అని చెప్పేసి అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని గొడవలు జరిగినాయి, మీ మధ్య ఎంత గ్యాప్ ఉన్న డిస్టెన్స్ ఉన్నా కూడా మీరు మరీ వాళ్ళకి కాల్ చేయడము, లేదంటే ఎందుకు కాల్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేవు అని చెప్పేసి అనేవాళ్ళండి. సో ఇప్పుడైతే మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఎవరి గురించి మీరు పట్టించుకునే పరిస్థితి లేరు. అందుకని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి. నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, 6 of Cups అండి. మీరు ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కనుక మీ కెరీర్ గురించి, మీ జాబ్ గురించి, మీ మనీ గురించి మీ ఫోకస్ మొత్తం అక్కడ పెట్టారండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం మీ గురించి మీరే ఆలోచిస్తున్నారు. మీ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మీరే మీ పర్సన్ మొత్తం సర్వస్వం అనుకొని, లేదు అంటే కనుక వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా, లేదా వాళ్ళ వెనుకబడి వాళ్ళని బతిమలాడి వాళ్ళ గురించి వెయిట్ చేసి మీరు కూడా అలసిపోయారండి చాలా. సో ఏంటంటే మీకు ఒకలాంటి విసుగు వచ్చేసింది మీ లైఫ్లో. ఇక వద్దు ఈ రిలేషన్ అని చెప్పేసి అయితే మీరు పక్కా ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి మీరైతే మూవ్ ఆన్ అయిపోయారు చాలామంది. ఒకవేళ మీ పర్సన్ ఇప్పుడు రావాలనుకున్నా కూడా మీరు రానికి ఇచ్చే పరిస్థితులు అయితే నాకు కనబడతలేరు. ఎందుకంటే మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన విషయం అంత చిన్న విషయం కాదు, వాళ్ళు మిమ్మల్ని చాలానే హర్ట్ చేశారు. అందుకని చెప్పేసి మీ దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు.
వాళ్ళైతే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలని కూడా అనుకుంటున్నారండి. సో త్వరలో అయితే మిమ్మల్ని కలుస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. చాలా మందికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మీకు చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అంటే మేబీ మీ ఏమంటారు ఫ్రెండ్సే కావచ్చు, లేదంటే స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ కావచ్చు, లేదంటే బావ మరదళ్ళు రిలేషన్స్ అది రిలేటివ్స్ అలా విధంగా కూడా కనబడుతున్నారండి. సో మీరైతే చిన్నప్పటి నుండి మేబీ మీరు కలిసిన వ్యక్తుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు ఫోకస్ మొత్తం ఏంటి అంటే కానీ మీ కెరీర్ మీదనే చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళైతే మళ్ళీ మీరు లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. నువ్వు చాలా మారిపోయావు. సో వాళ్ళు ఇంత చేశాక కూడా మీరు మారిపోకుండా మళ్ళీ వాళ్ళ గురించి వెయిట్ చేసి మీరు చాలా అలసిపోయారు. ఇప్పుడు మీరు వెయిట్ చేసి అంత ఓపిక మీకు లేదండి. అందుకని చెప్పేసి మీరైతే మూవ్ ఆన్ అయినట్టు అయితే అనిపిస్తుంది. 100% చూడండి. 10 of cups, Page of Swords, సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టెంపరెన్స్. ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, వాళ్ళైతే మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మంది పెళ్లి చేసుకుంటా అంటే చాలా మంది అంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా కమిట్మెంట్ ఇచ్చుంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుందాం, హ్యాపీగా కలిసి ఉందాం. సో ఇలాంటివి చాలా చేశారు కానీ లాస్ట్కి మీకు ఏదో విషయంలో అయితే హార్ట్ బ్రేక్ జరిగింది. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకా లేదా వాళ్ళ కెరీర్ గురించి అయినా సరే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిపోయింది. సో ప్రజెంట్ ఏంటి అంటే కనుక మీరు మీ ఫ్యామిలీతో మీరు ఉంటున్నారు. అది పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీతో మీరు ఉంటున్నారు, మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తున్నారు. సో ఏంటి అంటే కనుక వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు, అబ్జర్వ్ చేయట్లేదు. సో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని అబ్జర్వేషన్ మీరు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న కార్డ్స్ని బట్టి వాళ్ళనైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నన్ను పట్టించుకోవట్లేదు. సో మేబీ మీరు చాలామంది మాట ఇచ్చి ఉంటారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకోవాలని కదా మీరు కూడా ఉన్నది. సో పెళ్లి చేసుకుందాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్, కమిట్మెంట్, ఇలా చాలామంది చాలా విషయాలల్లో మీ ఇద్దరు అనుకున్నారు. కానీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగాలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తానికి మర్చిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అయిపోయారు అని అయితే అనుకుంటున్నారండి. ఈ రిలేషన్ అయితే హ్యాండిల్ చేయాలని అయితే ప్రజెంట్ అలా అనుకుంటున్నారండి. త్వరలో అయితే దీనిలో ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. సో మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దామా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఏంజల్ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఈ కార్డ్ వచ్చింది నాకు. ఇట్స్ అప్ టు యూ. పీస్ఫుల్ రిసొల్యూషన్. సో మీరు మీ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఎంత గొడవలున్నా మైండ్ రిలాక్స్గా పెట్టుకొని పీస్ఫుల్గా సొల్యూషన్ చూసుకోండి, గొడవలతో కాకుండా. సో టైం అనేది మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. టైం ఇప్పుడు మీదే. సో మీ టైం స్టార్ట్ అయ్యింది. సో హ్యాపీగా ఉండండి. ఏది చేసినా కూల్గా చేసుకోండి మైండ్తో. సో దాన్ని కూల్గా ఏదైనా సొల్యూషన్ చేసుకొని చూడండి అని చెప్పేసి ఏంజల్ గైడ్స్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.